హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఇప్పుడిప్పుడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే అందించారండి. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46 లక్షల మంది రైతులకు అదిరిపోయే 2 శుభవార్తలను ఈ యొక్క నెలలోనే ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే నిన్న జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్లో కూడా రైతులకు సంబంధించి పలు సూచనలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46 లక్షల మంది రైతులకు గాను అన్నదాత సుఖీభవ పథకంలోని తొలి విడత కింద 6,400 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలలోకి విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో శుభవార్తను అందించింది. మనకు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఇస్తున్నటువంటి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ 2 శుభవార్తలు ఎప్పటి నుంచి మనకు ప్రారంభం కాబోతున్నాయి, అంటే ఏ తేదీలో మనకు ఇవ్వబోతున్నారు, ఎవరెవరికి ఈ డబ్బులు అనేటివి రావడం జరుగుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఈసారి మాత్రం అందరికీ రావు. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రీవెరిఫికేషన్ ప్రక్రియని స్టార్ట్ చేసింది. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకంలోని తొలి విడత కింద డబ్బులు అందబోతున్నాయి. ఒకవేళ ఈ రీవెరిఫికేషన్లో మీకు అనర్హత వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రాకుండా నిలిపివేయబడుతుంది. ఇది ఇప్పటికే మన యొక్క కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ని మన ముందుంచింది. ఎవరైతే ఈ యొక్క అర్హతలను సాధిస్తారో వారికి మాత్రమే ఈసారి అన్నదాత సుఖీభవ 2026వ సంవత్సరానికి సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఈ యొక్క అర్హతలు చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకోనున్నాయి. ఈసారి ఈ యొక్క అర్హతలను బట్టి చాలామంది రైతులు అనర్హులయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయా రావా, అలాగే ఈ డబ్బులు మనకు వస్తే ఏ తేదీన మన ఖాతాలలోకి రావడం జరుగుతుందో పూర్తిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోవడం ద్వారా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండానే అందరికంటే ముందుగా ఈజీగా మీ ఫోన్లో మీరు తెలుసుకోవచ్చు ప్రతి చిన్న అప్డేట్ని కూడా. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూసినట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరింత ఖచ్చితంగా పారదర్శకంగా ఎవరైతే అనర్హులున్నారో వాళ్ళని ఏరివేసి అర్హులకు మాత్రమే ఈ పథకాన్ని అందించాలనే లక్ష్యంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొన్ని సవరణలు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సవరణల కింద ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఇక నుంచి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భూములకు సంబంధించి రీసర్వే చేసి వాళ్ళందరికీ కూడా పట్టాదార్ పాస్బుక్లు, రాజముద్రతో కూడినటువంటి కొత్త పట్టా పాస్బుక్లు కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ కొత్త పట్టా పాస్బుక్లు మీ యొక్క సచివాలయంలోని విఆర్ఓని అడగండి. మీ యొక్క విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనగా విఆర్ఓ, సో ఆయన్ని మీరు అడిగితే ఆయన మీకు ఈ యొక్క పట్టాదార్ పాస్బుక్లు కూడా ఇస్తారు. 2027 మనకు డిసెంబర్ మాసానికంతా కూడా ఈ పట్టాదార్ బుక్లన్నీ కూడా తగినటువంటి రైతులందరికీ కూడా ఖచ్చితంగా పంపిణీ చేయాలని లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ గుడ్ న్యూస్ని అయితే అందించారు. అయితే ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ ఏదైతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలలోకి జమ అయ్యాయో, సో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా రైతులకు 2026-27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడం కోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం
అలాగే కేంద్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాలలోకి డబ్బులను విడుదల చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 11 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి నేరుగా 22,000 కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46 లక్షల మంది రైతులకు గాను 6,400 కోట్ల రూపాయలలో తొలి విడత కింద 3,245 కోట్ల రూపాయల వరకు నేరుగా రైతులకు విడుదల చేయబోతుంది. సో ఎందుకని ఇంత మొత్తంలో చేస్తున్నారు అంటే, రైతులకు గత అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి విడత రిలీజ్ చేసినప్పుడు చాలామంది రైతులకు కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల డబ్బులు వారి ఖాతాలలోకి జమ కాలేదు. ఎందుకు ఆ చిన్న చిన్న కారణాలు అనే విషయానికి చూస్తే, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్తో అనుసంధానం లేకపోవడం, దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు. ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల చాలామంది రైతులు అనర్హులయ్యారు. ఇక ఇంకొక విషయానికి వస్తే, చాలామంది రైతులకు వెబ్ ల్యాండింగ్ అనేది లేకుండానే ఉంది. ఈ వెబ్ ల్యాండింగ్ ప్రక్రియ అనేది లేకపోవడం వల్ల మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అనర్హులను తొలగించడం కోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంలో వెబ్ ల్యాండింగ్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో చాలామందికి డబ్బులు అనేది ఖాతాల్లోకి జమ కాలేదు. ఈ 2 కారణాలతో ఎవరికైతే లాస్ట్ టైం డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు వారి ఖాతాల్లోకి డబ్బులు పడకుండా ఆగిపోయాయో, అటువంటి వారు తిరిగి ఈ యొక్క ఈకేవైసీ కానీ, అనగా వెబ్ ల్యాండింగ్ కానీ, లేదా బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో అనుసంధానం కానీ చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండానే నేరుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఆగిపోయినటువంటి డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇక తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా మనకు 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు. అయితే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలని కాస్త 8,000 రూపాయలకు పెంచుతున్నట్లు సమాచారం. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ద్వారా కేంద్ర ప్రభుత్వం అనర్హులను వేరువేసేందుకు 2 కొత్త రూల్స్ని ప్రవేశపెట్టి వాటి తర్వాత దీన్ని అనౌన్స్ చేయబోతున్నారు. ఈ 2 కొత్త రూల్స్ విషయానికి వస్తే, మొట్టమొదటి రూల్ వచ్చేసి, ఎవరైతే రైతులు కుటుంబంలో ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది రైతులు ఉన్నారో అటువంటి వారందరినీ అనర్హులుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఈ సొంత భూమి కలిగిన వారు ఉన్నారో వాళ్ళని గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వం మరో ప్రత్యేకమైనటువంటి అప్డేట్ను కూడా తీసుకురావడం జరిగింది. వాటిలో భాగంగా ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సొంత భూమి కలిగి 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన రైతులు ఉన్నారో అటువంటి రైతులందరూ కూడా రైతు గుర్తింపు నమోదు సంఖ్యకు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలని మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. ఈ కొత్త రైతు గుర్తింపు కార్డుకు మనం అప్లై చేసుకుంటే వెబ్ ల్యాండింగ్, అలాగే మనం ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ ఏ విధంగా చేసుకుంటామో అదేవిధంగా మన దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి ఆధార్, అలాగే పట్టాదార్ పాస్బుక్, కొత్త పాస్బుక్ అండి, పాతది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పాస్బుక్లో పార్ట్ నెంబర్ అని ఉంటుంది. సో దాన్ని అయితే ఎత్తుకెళ్ళండి. సో మనకు జగన్ గారు ఇచ్చినటువంటి బుక్ ఉన్నా పర్లేదు, ఇప్పుడు కొత్త పాస్బుక్ తీసుకున్నా ఈ బుక్ అయినా పర్లేదు అనమాట. ఏదైనా సరే కొత్త బుక్, అంతకు ముందు ఇచ్చినటువంటి బుక్స్ అయితే పనిచేయవు. కొత్త పాస్బుక్ ప్లస్ మీరు ఆధార్ నెంబరు, ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ని తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి మీరు రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఫార్మర్స్ రిజిస్ట్రేషన్లో ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే ఇక నుంచి మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత డబ్బులను విడుదల చేయబోతుంది. 23వ విడత ఈ నెలాఖరులో మన ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేదానికి సిద్ధమవుతుంది. అయితే ఈసారి మన యొక్క అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా కొన్ని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్లడంతో ఆ నిర్ణయం మార్చుకొని మనకు ఈ నెలలోనే 2వ వారం లేదా 3వ వారం లోపల రైతుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మతించి గుడ్ న్యూస్ని అందించాయి. ఒక్కొక్క రైతు ఖాతాలోకి అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000 రూపాయలు, టోటల్గా 7,000 రూపాయల వరకు నేరుగా రైతుల ఖాతాలలోకి డబ్బులు పడబోతుంది. ఈ డబ్బులు అనేది మీ ఖాతాలలోకి రావాలంటే ఫర్దర్గా మన యొక్క కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి మార్పులు చేర్పులు చేసినా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియచేయడం జరుగుతుంది.
సో ఆ యొక్క అప్డేట్స్ అనేటివి మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.